సదాశివపేట నగర సంకీర్తన భాగంగా ఇవాళ ఉదయం 8:30కి శంభులింగేశ్వర ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టక పారాయణం సత్సంగం నిర్వహించడం జరిగింది. సత్సంగంలో సనాతన హిందూ ధర్మం గురించి మరియు సదాశివపేట పట్టణంలోని బీరప్ప మందిర పునర్నిర్మాణ పనుల గురించి మరియు సిద్ధాపురం డబుల్ బెడ్రూమ్ పక్కన ఉన్న అమ్మవారి మందిరాన్ని గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా లింగాష్టక పారాయణం కోసం రావడం జరిగింది. పారాయణమైంది. అయితే పోయిన మంగళవారం రోజు మనం అందరం కూడా మన కార్యక్రమం ముగించుకొని మోహన్పేట రోడ్లో ఉన్న అక్కడ బీరప్ప మందిరానికి వెళ్ళడం జరిగింది. అది కొంచెం శిథిలావస్థలో చేరింది కాబట్టి అందరం కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఆ మందిరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళందరూ అక్కడ రావడం జరిగింది. వాళ్ళు యుద్ధ ప్రాతిపదికగా దాన్ని అంతా క్లీన్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మించడానికి అందరూ కూడా అందరు కలిసి దాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది. పని కూడా అయిపోతుంది కూడా మొత్తానికి. ఈ శ్రావణ మాసం లోపల ముగింపు లోపల వాళ్ళు మళ్ళీ దాన్ని అక్కడ ఉన్న లింగాలన్నీ ప్రతిష్ఠ చేసి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. మనం అందరం కూడా సమాజాన్ని ముందు తట్టి లేపుతే కార్యక్రమాలు అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మనంతరం మనము అంటే మన మందిరం కదా ఇది అనే ఒక ఉద్దేశం అందరి లోపల ఉండాలి. నేను నిన్న మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మా మందిరం లోపల అయిపోయిన నగర సంకీర్తనకి మాకేం సంబంధం లేదు హాస్పిటల్ గురించి అనే ఆలోచనలు ఉంటారు కూడా. అయితే ఇది మన అందరం కూడా నగరం కోసం చేస్తున్నాం. మన నగరంలో ఉన్న ప్రజానికానికి సుఖ సంతోషంతో ఉండడానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ తరఫున ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా సహకారంతో ముందుకు నడుస్తుంది. నిన్న జరిగిన సంఘటన ఏదైతే మన దగ్గరలో ఉన్న సిద్ధాపూర్ డబుల్ బెడ్రూమ్ దగ్గర అక్కడ 4 సంవత్సరాలు ఉంటే అక్కడ బోనాలు తీస్తున్నారు అందరూ కూడా. అయితే అక్కడ ఉన్న మందిరాన్ని పోయిన సంవత్సరం రెవెన్యూ వాళ్ళు వచ్చేసి చిన్నగా వాళ్ళంతా వాళ్ళు అక్కడ చిన్నగా మందిరం ఏర్పాటు చేసి రెవెన్యూ గవర్నమెంట్ స్థలం నుంచి ఎవరు కూడా పెట్టొద్దు అని చెప్పేసి దాన్ని తీసేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా కొనసాగుతుంది. అయితే మున్సిపల్ వారు ఎంఆర్ఓ గారికి నిన్న మెమరాండం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు ఏం చెప్పారంటే మున్సిపల్ నుండి 10 గుంటలు ప్రతి ఒక్క సమాజానికి 10 గుంటలు కేటాయించామని చెప్పి అంటున్నారు. కానీ మనమేమో ఆ యొక్క గవర్నమెంట్ స్థలం ఎప్పుడు ఇస్తారో మనం వెయిట్ చేస్తున్నాం. కానీ మిగతా మతం వాళ్ళు ఆల్రెడీ దాన్ని అక్కడ ఒక చిన్న దర్గా నిర్మించేసి అదేవిధంగా పనులు కొనసాగిస్తున్నారు. యంత్రాంగం మాత్రం హిందూ దేవాలయం యుద్ధ ప్రాతిపదికన వచ్చి తీసేస్తున్నారు. దాని లోపల ఒక బాధాకరమైన విషయం ఏంటంటే పట్టణంలో ఉన్న ప్రముఖులు ఎవరు స్పందించారు. ఇది మన మందిరం, మన సమాజానికి రేపు పొద్దుగాల మన ఏమి ఇష్టం మెసేజ్ అనేది కూడా ఆలోచన చేయకుండా వాళ్ళ అధికారులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ముందు రాగానే ఏమున్నా సరే హిందూ మందిరాలు టార్గెట్ హిందూ మందిరాలు అవుతున్నాయి అన్ని కూడా. ఏవి జరిగినా కూడా కనీసం మరి 10 గుంటలు కేటాయించారు. మరి శ్రావణ మాసం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఇచ్చేస్తే వాళ్ళని కూడా మన బోనాలు చేయకుండా అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా పరిస్థితి ఎట్లా ఉందంటే నిన్న అక్కడ వచ్చిన మహిళలు కూడా చెప్తున్నారు అందరూ కూడా భజన కార్యక్రమం కూడా చేయిస్తారంట వాళ్ళు. ఇది ఎక్కడో మణిపూర్ జరగలేదు, మన సదాశివపేట పక్కకే. మన సదాశివపేట పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ దాంట్లో జరుగుతుంది విషయం. ఇది ఎక్కడో మన అందరం కూడా టీవీలలో చూస్తాం, వెస్ట్ బెంగాల్ అవుతుంది, మణిపూర్లో అవుతుంది అనుకుంటున్నా. కానీ మన సదాశివపేట జరుగుతున్న విషయాలు కాదు. ఎందుకు? యంత్రాంగం వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందరూ కూడా దీనిపైన ఆలోచన చేయాలి. పోయిన వారం కూడా కలెక్టర్ గారికి ఈ విషయమై నివేదిక జరిగింది. వారు సమగ్రమైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ కూడా నిన్న ఎంఆర్ఓ అడిగినాం, మేడం మరి పోయిన వారం కలెక్టర్ గారికి ఇచ్చినట్టు మాకు వచ్చింది, మేము పైన చర్య తీసుకున్నాము. అదేవిధంగా ఉన్న దాని మీద పోలీసు కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పంటుంది. అయితే దీనిపైన కూడా వచ్చే మంగళవారం లోపల గిట మనం అందరం కూడా ఒకసారి మళ్ళీ ఆలోచన చేద్దాం, యంత్రాంగాన్ని సమయం ఇద్దాం. మనం ఈ శ్రావణ మాసం లోపల వాళ్ళు మనకి అక్కడ ఉన్న స్థలాన్ని చూపిస్తాక కార్యక్రమం కూడా మనం అందరం కూడా వెళ్ళేసి అక్కడ ప్రారంభించం చేద్దాం. ఇదే విధంగా
అని అందరం చూస్తున్నాం. సమాజం లోపల ఏ చిన్న విషయం జరిగినా కూడా స్పందిస్తలేరు ఎవరు కూడా. చాలా మటుకు ఖాళీ ఆన్లైన్లలో లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు, కానీ ప్రత్యక్షంగా కూడా రావాలి కదా. ఏ విషయం జరిగినా రేపు రాబోయే తరానికి మన సాంప్రదాయం అందించాలంటే మనం కూడా కొంచెం ఏదైతే ఉన్నత పదవులు ఉన్నారో లేకపోతే సమాజంలో పెద్ద మనుషులు, అదే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే మా యొక్క విన్నపము. సమాజం లోపల హిందువుల పైన ఎవరిని వివక్షత చూపిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క దాన్ని మనం అందరూ కూడా ప్రతిఘటించాలి. మన అందరూ ఎవరు యొక్క నాయకుడు వస్తారు లేకపోతే ఎవరో వస్తారు కాదు, మనం అందరం కలిసి. నిన్న చూశాను నేను సీతాపూర్ కాలనీకి మహిళలు మొత్తం కాలనీ వాళ్ళందరూ వచ్చారు. అంటే మనం కూడా ఏంటంటే మన వాళ్ళకి వచ్చి వాళ్ళకి అందరూ సపోర్ట్ ఇవ్వడం సార్. మనం ఏం చేయాలి? మన బీరప్ప మందిరంకి వెళ్ళాం, మనం ఏం చేసినా కాదు పొదవికి వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళు ఎంత దాంట్లో ఎవరు కూడా. మళ్ళీ మనకు పోస్ట్ వచ్చింది, ఏమొచ్చిందంటే సదాశివపేట ఉన్న వాళ్ళందరూ విరాళాలు ఇచ్చి ఆ మందిరాన్ని నిర్మిస్తున్నామని చెప్పి. అది తప్పదు. వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదైతే బీరప్ప మందిరానికి సంబంధించిన వాళ్ళే వేసుకొని వాళ్ళందరూ నిర్మిస్తున్నారు. అది కూడా కొంచెం సోషల్ మీడియాలో మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి ఎవరైనా సరే. మనం ఎందుకంటే ఒక మనోభావాలు దెబ్బతీయదు మన లోపల. మనం కూడా వాళ్ళు నాకు ఎప్పుడో ఫోన్ చేసి అన్న ఏంటి ఇది అంటే నేను లేదు మీరే చేస్తుంది కాబట్టి నాకు మీరే ఉంటుంది, వాళ్ళు ఏదో రాసినట్టున్నారు, దాన్ని తప్పు పడాల్సిన అవసరం కూడా లేదు. మనం కూడా చిన్న ఆలోచన చేసి ఒక కార్యక్రమాలు ఏమున్నా సరే ఇదే విధంగా కొనసాగించాలి. నేను మళ్ళొకసారి మీ అందరి తరఫున పట్టణ ప్రజలకు అందరికీ విన్నవిస్తున్నా, ఏదైతే మందిరాల లోపల హనుమాన్ చాలీస జరిగిన మందిర భక్తులకు అందరూ కూడా విజ్ఞప్తి, మీరు రోజు మీరు మందిరానికి 5 మంది వస్తే చాలండి. మనం అందరం కూడా ఏంటంటే కలుస్తాం. సదాశివపేటలో ఉన్న వాళ్ళందరం కూడా ఒక వాడ కాకుండా మొత్తం సదాశివపేట కలుస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. అదేవిధంగా వచ్చే వారం మనం ఇక్కడ పక్కకున్న శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి మందిరంలో కూడా ఉంటుంది. అక్కడ